ఛానల్. వీడియో స్టార్ట్ అవడానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హ్యాపీ అయిపోతాం. ఏం మాట్లాడుతున్నావు అవని? ఆకాష్కి పాస్ట్లో లవర్ ఉందా? ఇప్పటిదాకా నీకు చెప్పింది ఏంట్రా? పెళ్ళే కష్టం అనుకున్న మనిషికి లవ్ అంటే కొంచెం షాకింగ్. అబ్బో, మీ ఆయనని ఏం అనలేదులే మేడం. అన్నీ స్మూత్గా వెళ్తున్నాయి. ఇప్పుడే సెట్ అవుతున్నాం కదా అనుకుంటే సడన్గా ఇది నాకు కంటపడింది. అయినా ఆకాష్ ఒక లేడీస్ ఎంపోరియంని కబుర్లో దాచాడుగా. ఆ మనిషిని ఎంతగా లవ్ చేసి ఉంటే ఎన్ని జ్ఞాపకాలు దాచుకుంటాడో. అయినా ఇప్పుడు ఫరకేం పడుతుంది? తను నీతో బాగానే ఉన్నాడుగా. ఏమోరా, ఆకాష్ నాతో కంప్లీట్గా ఉండలేకపోవడానికి ఆ అమ్మాయి రీజన్ అనిపిస్తుంది. అబ్బాయిలకి వాళ్ళు ట్రూగా లవ్ చేసిన అమ్మాయిని మర్చిపోవడం కష్టమే అవని. దెబ్బ ఎప్పుడు తగిలినా ఆ స్కార్ అలానే ఉంటుంది. ఏంటి రోయ్, ఫోన్లో గర్ల్స్ హాస్టల్ మెయింటైన్ చేసే నువ్వు దెబ్బలు స్కార్లను మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. నిజాలు మాట్లాడితే మీ అమ్మాయిలకి నవ్వే వస్తుందిలే. అయినా ఎందుకు లేనిపోని డౌట్స్ పెట్టుకుంటూ ఓవర్ థింకింగ్ చేస్తావు? లైట్ తీసుకొని ఫ్లోలో వెళ్ళిపో. లేదురా, అంతలా లవ్ చేసిన అమ్మాయిని కాదని నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడనే క్వశ్చన్ నా పొరలో తిరుగుతూనే ఉంది. అడిగేసే. ఏంటి? నీలో నువ్వు అనేసుకోవడం కన్నా డైరెక్ట్గా అడిగేచ్చు కదా. లేదురా, ఆకాష్ చెప్పడు. అంత గట్టిగా ఎలా చెప్తున్నావు? మొన్న ఆకాష్ నన్ను నీకు పాస్ట్ ఉందా అని అడిగాడు. అదే క్వశ్చన్ నేను తన్ను అడిగితే మాట మార్చేశాడు. ఏమో అవని, లేనిపోని హెడ్ఏక్స్ తీసుకుంటున్నావు అనిపిస్తుంది. సర్లే, మీ సావేమో మీరు సావండి కానీ నేను నెక్స్ట్ వీక్ యూఎస్ వెళ్ళిపోతున్నా. అది చెప్దామని వచ్చా. ఏమప్పుడే? ట్రంప్ బాబాయ్ మూడు మారేలోపు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవడం బెటర్. లేదంటే ఇండియాలోనే లాక్ చేసేస్తాడు. సరే సరే అయితే మరి విల్ మీట్ నెక్స్ట్ టైం. నేను మళ్ళీ వచ్చేలోపు ఏ పాపనో ఏ బాబునో నీ చేతిలో ఆడిస్తూ ఉంటే చూద్దాం అనుకుంటున్నా. సరే సరే, నేను జోక్ చేశాను. మీరు నచ్చినప్పుడు కనండి. ఆకాష్ నా అమ్మాయి గురించి అడుగుదామా? ఆకాష్, నిన్నొకటి అడగాలి. నేను నిన్నొకటి అడగాలి. సరే నువ్వే అడుగు. లేదు నువ్వు అడుగు. నేనే అడగమంటున్నాను కదా. నేను చెప్తున్నాను కదా, నువ్వు అడుగు. చూడు. ఓకే సారీ, నేనే అడుగుతాను. ఎక్కడికైనా బయటికి వెళ్దామా? అంటే తాతయ్య కూడా వచ్చారు కదా, మనం కూడా ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. ఎందుకు? ఊరికే, జస్ట్ లైక్ దట్. అంటే సడన్గా అడుగుతున్నావు కదా. ట్రీట్ అనుకో. మా కొలీగ్స్ వచ్చినప్పుడు నన్ను సపోర్ట్ చేసావు కదా, సో బయటికి వెళ్ళి తిందామని. అప్పు, నీకు ఓకే అంటేనే. తాతయ్య కోసం ఓకేలే. పర్లేదులే, తాతయ్య కోసం నువ్వెందుకు అడ్జస్ట్ అవ్వడం? సరే సరే సార్, నాకు ఇష్టమే. అయినా ఎన్ని రోజులు 4 గోళ్ల మధ్య ఉంటాం. సరే అయితే ఈ వీకెండ్ వెళ్దాం. సరే. ఇప్పుడు అడుగు. ఏంటి? ఇందాకేదో అడగాలన్నావు కదా. ఏం లేదు. ఏం లేదా? నేను కూడా ఇలాగే బయటికి వెళ్దామని అడుగుదాం అనుకున్నాం, అంతే. ఓ సరే అయితే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇప్పుడే నాతో బాగుంటున్నాడు. ఇప్పుడు అనవసరంగా తను అడిగి బాధ పెట్టడం ఎందుకులే, టైం చూసుకుని అడుగుదాం. ఏంట్రోయ్, నీలో నువ్వే మురిసిపోతున్నావు. అలా ఏం లేదే. నోరు అబద్ధం చెప్పినా మొహం అబద్ధం చెప్పదలేవోయ్. కానీ పోతాతయ్య. రే, ఇలా అవన్నీ సిగ్గుపడాలరా, నువ్వు కాదు. సిగ్గుపడే స్వతంత్రం కూడా లేదా ఈ ఇంట్లో? పడు ఇలానే సిగ్గుపడుతూ ఉంటే ఏదో ఒక రోజు బొక్కబోర్లా పడతావు. అసలు ఏమైనా అయ్యిందా? ఇంకా ట్రయల్స్లోనే ఉన్నావా?
తాతయ్య అవని ఇలాంటి అమ్మాయి నీ లైఫ్లోకి రావడానికి అదృష్టం ఉండాలి. ఆ అదృష్టాన్ని కాళ్ళతో తన్నకుండా తల మీద పెట్టుకుని చూసుకో. నేనున్నా లేకపోయినా నా మనవరాల్ని జాగ్రత్తగా చూసుకో. ఏమైనా ఇబ్బంది పెట్టావనుకో, చచ్చాక దెయ్యమై తాట తీస్తా చెప్తున్నా. సరే సరే, అయినా నాలాంటి హైజీన్ ఉన్న హస్బెండ్ రావడం కూడా అదృష్టమే. అందుకేరా మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని మిమ్మల్ని కలిపింది. ఏంట్రా అవుని, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు తాతయ్య. ఏంటి, హౌస్ వైఫ్ లాగానే ఉండాలనుకుంటున్నావా? ఏదైనా జాబ్ చేసే ఆలోచన ఉందా? నేను ఆ ప్లానింగ్లో ఉంటేనే తీసుకొచ్చి పెళ్లి చేశారు. నీట్గా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, అన్నీ చెడగొట్టేసి ఇప్పుడు వచ్చి జాబ్ చేసే ప్లానింగ్లో ఉన్నాయా అంటావా? నవ్వుతావేంటి తాతయ్య? మరి మీ జనరేషన్లో ఉన్న వాళ్ళంతా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అంటారు, ఎందుకమ్మా? అంతే కదా తాతయ్య. ఇప్పుడు డబ్బులు లేకుండా పెళ్లి చేసుకొని అప్పులు అయిపోయి లైఫ్ అంతా ఎందుకు దానికంత స్ట్రగుల్ అవ్వడం? దాని బదులు సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవడం బెటర్ కదా. ఏదైనా కట్టాలంటే ప్లాన్లు ఉండాలి కానీ పెళ్లి చేసుకోవడానికి ప్లాన్లు ఎందుకమ్మా? మీ టైంలో అంటే థింగ్స్ వేరేలా ఉండేవి, ఇప్పుడంతా మారిపోయాయి కదా. మనుషులు పద్ధతులు మారుతాయి కానీ వాళ్ళ మధ్య ఉండే ఎమోషన్స్ రిలేషన్స్ మారవు కదమ్మా. ఇప్పుడు చిన్నప్పుడు నీకు కష్టం వచ్చిందనుకో, అది చెప్పుకోవడానికి మీ నాన్న అమ్మ ఉన్నారు. అదే పెద్దయ్యాక, ఓ వయసు వచ్చాక నీకేదైనా ప్రాబ్లం వస్తే మీ అమ్మ నాన్నకి అప్పుడు చెప్పాలనిపిస్తుందా? అందుకే దేవుడు మనకి పెద్దయ్యాక పెళ్ళి అనే బంధాన్ని ఇచ్చాడు. అన్నీ చెప్పుకోవడానికి ఒక మనిషిని తోడుగా ఇచ్చాడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇద్దరూ కలిసి ఒకరికొకరు తల వాల్చుకోవడానికి భుజాన్ని ఇచ్చేందుకు తోడుగా ఉంటారని పెళ్లి చేస్తారు. అందుకే సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవడం కాదు, ఇద్దరూ కలిసి సెటిల్ అవ్వడం కోసం పెళ్లి చేసుకుంటే లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఏమో తాతయ్య, చాలా మంది అమ్మాయిలు కిచెన్లోనే ఉండిపోతున్నారు. నువ్వు జాబ్ చేస్తానంటే ఆకాష్ వద్దంటాడా? అనడు. మరి నీకు అవసరమైంది ఎప్పుడైనా సరే నువ్వు అడిగి తెచ్చుకోవాలి కానీ నీ చేతిలో ఎవరూ పెట్టరమ్మా. కాబట్టి నువ్వు చెయ్యాలనుకున్నదేదో వాడితో చెప్పి ట్రైల్ వేయి. అంతే అంటావా? అంతే. సరే సరే, తినడానికి ఏదైనా చేస్తాను. తాతయ్య. ఏంట్రా? ఆకాష్ 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 పాస్ట్ గురించి తాతయ్యకి చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకులే, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు కదా. చెప్పవని. ఏం లేదు తాతయ్య, ఆకాష్ ఈ వీకెండ్ బయటికి వెళ్దామంటున్నాడు, అదే చెప్దామని. ఇప్పుడు ఎందుకు ఊరికనే డబ్బులు వేస్ట్? శుభ్రంగా ఇంట్లో వండి పెడతాను, తినండి. నాకు కూడా ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుంది, బయటికి వెళ్దాం. సరే, ఎక్కువ ఖర్చు పెట్టకండి. ఏంట్రా మాటలో తేడా కనిపిస్తుంది? అలా ఏం లేదే. నిన్న కన్నారా, ఆ మాత్రం తెలీదా? నిజం చెప్పుమా, తాతయ్య అంతా చెప్పేశాడు కదా. మా నాన్నకి నాకు 100 ఉంటాయి, నీకెందుకురా? అబ్బో, మీ తాతయ్య సంతోషంగా ఉన్నాడు, మీరేం చేస్తారా అని భయపడుతూ ఉండేవాళ్ళం. పర్లేదు, బాగానే నెట్టుకుని వచ్చారు. అవి నేను ఒప్పుకోవాల్సిందే, తన గ్రేటే. ఇంకా అమ్మా, ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను, అందరూ తనకే సపోర్ట్ చేస్తే నేనేం అవ్వాలి? నువ్వేం చేసావు అక్కడ? అవనీనే నీ కోసం మంచిగా మాట్లాడింది, నువ్వెప్పుడైనా తన కోసం నా ముందు మంచిగా మాట్లాడావా? అమ్మా, తనకు సిచ్యువేషన్ వచ్చింది, చూపించింది, మాకు రాలేదు అంతే. అయినా ఓ పైకి ఎత్తేయకండి, మా ఇంట్రోవర్ట్లు అన్నీ చూపించారు, అది గుర్తుపెట్టుకోండి. బాబు గారికి కోపం కూడా వస్తుందా? మళ్ళీ నేను తన
సపోర్ట్ చేశానని వెళ్ళి తనతో గొడవ పెట్టుకోకు. సరేలే. ఇలాగే మంచిగా ఉండండి. మేము టైం చూసుకుని అక్కడికి వస్తాం. అక్కడే సెట్ అయిపోతాం. మా ఇప్పుడే దగ్గర అవుతున్నాం, మీరు త్వరగా వచ్చి చెడగొట్టకండి. స్పేస్ ఇస్తే మేమే సెట్ అవుతాం. సరే సార్, మీరు ఎలా అంటే అలా. బాయ్. సరే అయితే జాగ్రత్త. బాయ్. హాయ్ ఆకాష్. సారీ బ్రో, కావాలని అనలేదు, ఏదో నవ్విద్దామని అంతే. నీకు మాట్లాడడానికి వేరే టాపిక్స్ లేకుంటే నన్ను వాడుకుంటావా? అలా కాదు, తప్పైపోయింది. అయినా నీకెప్పుడు పక్కనోళ్ళ వీక్నెస్ ఫన్నే కదా. నువ్వు నవ్వించాలనుకోవడం తప్పు కాదు, కానీ నువ్వు నవ్వించడం కోసం వేరే వాళ్ళ వీక్నెస్తో ఆడుకుంటావు, అది తప్పు. అయినా నువ్వు నా ముందేమన్నా నన్ను రాజ్, ఐ డోంట్ కేర్. కానీ నా ఫ్యామిలీ ముందు అలా అడగకుండా ఉండాల్సిందే, వాళ్ళు బాధపడతారు కదా. రియల్లీ సారీ ఆకాష్. నోరుంది కదా అని ఏది పడితే అది వాగకు. ఈసారి కొంచెం చూసుకుని మాట్లాడు, లేకపోతే నా రియాక్షన్ వేరేలా ఉంటుంది. ఏంటి తాతయ్య, ఎలా ఉంది ఈ రెస్టారెంట్లో ఫుడ్? దీనికంటే ఇంట్లో అవని చేసే మ్యాగీయే బాగుంది కదరా. ఏంటి తాతయ్య అంత మాట అన్నావు? మరి ఇంకెలా చెప్పాలి, నాకు నచ్చలా. ఇది ఆకాష్ ట్రీట్లే తాతయ్య, తన చాయిస్ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ టైం నేను మంచి ప్లేస్కి తీసుకెళ్తాను. చాలురా చాలు, ఇంక ఇలాంటి ప్లేసుల్లో తినడం నా వల్ల కాదు. ఈసారికి తప్పదు కాబట్టి తింటున్నాను. నెక్స్ట్ టైం నేను చచ్చినా రాను, మీరే వెళ్ళండి. సరే. ఒరే ఆకాష్, ఏంటి తాతయ్య? అవనీకి ఏమైనా మంచి జాబ్ చూడొచ్చు కదరా. జాబా? జాబే. ఏంట్రా ఏదో స్కిల్ అన్నావు? గ్రాఫిక్ డిజైనింగ్ తాతయ్య. అదేదో అందులో చూడొచ్చు కదరా. అదేంటి, ఇప్పుడంతా బాగానే ఉంది కదా, సడన్గా జాబ్ ఎందుకు? ఏ తను జాబ్ చేయకూడదా? అలా అనట్లేదు, అంటే నాకు మంచి ప్యాకేజీ వస్తుంది కదా. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. తన చేతిలో ఒక జాబ్ ఉంటే ధైర్యం ఉంటుంది కదరా. సరే చూస్తాను తాతయ్య. తాతయ్య, నువ్వు ఊరికి ఎప్పుడు వెళ్తున్నావు? తాతయ్య ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు తాతయ్య? ఊరికిరా, వెళ్ళమన్నావు కదా. కూర్చోండి తాతయ్య. నేనేదో నార్మల్గా అడిగాను. ఒక మాట చెప్పు నాకు. నేను ఇక్కడ కష్టపడి ఈ ఫోర్కుతో నూడిల్స్ రాకపోయినా నీతో పెంటెందుకని ఆ ఫోర్కుతోనే ఇబ్బంది పడుతూ తింటూ ఉంటే నువ్వేమో ఎప్పుడు పోతావని అడిగితే మొన్నదా మరి? సరే మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళండి. లేదురా, ఇది తినేసే వెళ్తాను. అయ్యా మూర్తి గారు, మీరు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. ఏమవని, నీకేమైనా ఇబ్బందిగా ఉందా నేను ఇక్కడ ఉండడం? నాకేం ఇబ్బంది లేదు తాతయ్య, ఆకాశ ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. అమ్మా మహాతల్లి, ఎందుకు ఆయన నా మీద ఉసుగొలుపుతున్నావు? నాకేం ప్రాబ్లం లేదని చెప్పాను కదా. అవని, నీకు ఫుడ్ నచ్చిందా? బానే ఉంది. అంటే తాతయ్యకి ఇంట్లో ఫుడ్ తిని తిని అలవాటు అయిపోయింది కదా, అందుకే బయట ఫుడ్ నచ్చలేదు. ప్లేస్ కూడా బాగుంది.
థ్యాంక్స్. దీనికి థ్యాంక్స్ ఎందుకు? నేను చెప్పింది దీనికోసం కాదు. మరి మొన్న రాజు నన్ను మాట్లాడితే నా కోసం స్టాండ్ తీసుకున్నందుకు. దానికి అప్పుడే చెప్పావు కదా, హక్ కూడా అడిగావు. ఇవాళ వాడు వచ్చి సారీ చెప్పాడు, అందుకే ఇంకొకసారి చెప్తున్నా. నువ్వు హ్యాపీనా? హ్మ్. నేనేం అంత గొప్ప పనేం చేయలేదు ఇంతలా గ్లోరిఫై చేయడానికి. అది నీకు చిన్న విషయం అయి ఉండొచ్చు, బట్ ఫర్ మీ ఇట్స్ ఎ రియలీ బిగ్ థింగ్. ఇన్నాళ్ళ నుంచి ఓసిడీతో అవుట్ వన్ అవుట్గా ఉండి వెక్స్ అయిపోయాను. ఫస్ట్ టైం ఎవరైనా నా కోసం సపోర్ట్ చేస్తుంటే ఐ ఫీల్ ఇట్ లైక్ అ బిగ్ థింగ్. థ్యాంక్ యూ. ఆకాష్, ఏడుస్తున్నావా? హే లేదే, కంట్లో ఏదో పడినట్టుంది. నో నో, ఐ కెన్ సీ దమ్. ఆకాష్ ఫీలింగ్ ఎమోషనల్. అయినా తాతయ్య అలా అడగకుండా ఉండాల్సింది. ఈజీగా హర్ట్ అవుతున్నాడు. దేని గురించి? అదే మీరెప్పుడు ఊరెళ్ళిపోతారా అని. అంటే నువ్వు నా రూమ్లో పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నావేమో అని జస్ట్ అలా అడిగాను అంతే. సారీ సారీ. ఇట్స్ ఓకే. షూరా? షూర్. హే ఐ బాట్ యూ సంథింగ్. ఏంటి? ఓపెన్ చేయి. పర్ఫ్యూమ్. ఐ లవ్ దిస్ ఫ్రేగ్రెన్స్. ఐ వాంట్ దిస్ అరౌండ్ మీ. బాగుంది, అందుకే తీసుకొచ్చాను. ఇది కూడా ఆ రోజు దానికోసమేనా? కాదు కాదు, నువ్వు రోజు స్నానం చేయకుండా నా పక్కన పడుకుంటున్నావు కదా, ఈ స్మెల్తో అయినా అట్లీస్ట్ విముక్తి వస్తుందేమో అని. హలో. హలో, పడుకున్నావా? ఏ టైంలో ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు అవని? ఆకాష్ చాలా మంచోడ్రా. అందుకేగా మీ తాతయ్య నీకిచ్చి పెళ్లి చేశాడు. పా, ఆకాష్ నన్ను లవ్ చేస్తున్నాడని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. మంచిది. నీకు ఈ విషయం చెప్పడానికి వేరే ఏ టైం దొరకలేదా అవని నీకు? పూర్తిగా వినరా. ఇంత మంచోడైన ఆకాష్ని ఆ అమ్మాయి ఎందుకు వదిలేసి ఉంటుంది? ఈ క్వశ్చన్ నన్ను కాదు, ఆ అమ్మాయిని అడగాలి. ఎగ్జాక్ట్లీ, నా మైండ్లో కూడా ఇదే క్వశ్చన్ రన్ అవుతుంది. స్ట్రైట్గా మ్యాటర్ ఏంటో చెప్పు. ఆకాష్ లవ్ చేసిన అమ్మాయిని మనం కనిపెట్టి మాట్లాడాలి. దానికోసం నాకు నీ హెల్ప్ కావాలి. ఏంటి పిచ్చి పట్టిందా నీకు? ఊరు పేరు తెలియని అమ్మాయిని జస్ట్ ఒక ఫోటోతో కనిపెట్టాలా? యాక్చువల్లీ ఆకాష్ని అడుగుదాం అనుకున్నాను రా, కానీ అదొకవేళ బ్యాడ్ మెమరీ అనుకో. మళ్ళీ ఆకాశం దాంట్లోకి నెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ అమ్మాయిని వెతకడానికి నాకు నీ హెల్ప్ కావాలి. అమ్మా, ఊరు పేరు తెలియని మహారాణి ఎక్కడున్నావమ్మా?